ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello guys, today's question is find the distance between the parallel lines 3x plus 4y minus 3 equals to 0, 6x plus 8y minus 1 equals to 0. So distance between the parallel lines అన్నాడు. సో లైన్స్ ఎంత మనకు 3x plus 4y minus 3 equals to 0, 6x plus 8y minus 1 equals to 0. సో ఇప్పుడు దీని డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అన్నాడు. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ax plus by plus c1 equals to 0 and ax plus by plus c2 equals to 0. ఇలా టూ లైన్స్ ఇచ్చి వారి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అంటే c1 మైనస్ c2 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది మోడ్. సో డిస్టెన్స్ ఇలా అవుతున్నాడు. సో మనకి 3x ప్లస్ 4y మైనస్ 3 అనేది ఫస్ట్ లైన్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు ఈ లైన్ చూస్తే మనకు ax ప్లస్ by అంటే మనకు కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇంకా కోఫిషియంట్ ఆఫ్ వై సేమ్ ఉండాలి. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, మనకు 6x ప్లస్ 8y మైనస్ 1 ఈక్వల్స్ టు 0 ఉంది కదా. సో ఈ ఈక్వేషన్ని మనం ఏం చేద్దాం, డివైడ్ బై 2 చేద్దాం. డివైడ్ బై 2 చేస్తే 6x బై 2 ఎంత 3x, 8y బై 2 ఎంత 4y మైనస్ 1 బై 2 ఈక్వల్స్ టు 0. సో చూసుకుంటే ఇప్పుడు ఇవి రెండు చూడండి, ఇవి రెండు మనకు ax ప్లస్ by c1 c2 ఒకటే డిఫరెన్స్, మిగతా అన్ని సేమే. సో c1 వాల్యూ ఎంత మైనస్ 3, c2 ఎంత మైనస్ 1 బై 2. సో అందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అండ్ a ఈక్వల్స్ టు 3 అండ్ b ఈక్వల్స్ టు 4, ఎందుకంటే రెండిట్లలో సేమే కాబట్టి. సో c1 ఎంత మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై 2 అండర్ రూట్ a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, b స్క్వేర్ 4 స్క్వేర్ 16. సో ఎంత వస్తుంది మైనస్ 5 బై 2 కదా, ఎంత మైనస్ 6 ప్లస్ 1 బై 2 కాబట్టి మైనస్ 5 బై 2 బై అండర్ రూట్ ఆఫ్ ఇదంతా 25 కాబట్టి ఎంత 5. సో మోడ్ కాబట్టి 5 బై 2 బై 5 కదా. సో 5 క్యాన్సల్. సో డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 1 బై 2. సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్ ఏమంటే 1 బై 2 అన్నట్టు.